రోమారు 23 పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృప పావరము మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము అని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, నా జీవితంలో కొంత సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను మీతోటి. టైం సరిపోదేమో, అయినా వీలైనంత వరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడక్కడ కొన్ని సందర్భాలు ఉదయకాలం చెప్పాను. సరే, నా పేరు సౌరిబాబు. చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న వాళ్ళందరూ కూడా హిందూ భక్తి ఆచారాల్లో ఉండేవాడు. ఎక్కువగా నాగదేవతను పూజించేవాడు. శ్రీశైలంలో శివుణ్ణి, తిరుపతిలో అట్లా ఇంకా రకరకాల మనుషులను పూజలు చేస్తూ జీవిస్తున్న వాళ్ళం. ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర తంగిరాలపల్లి అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. నాకంటే ముందు 3 అబ్బాయిలు చనిపోయారు మాకు. సో నేనే మొట్టమొదటి వాడినిగా అయ్యాను. చిన్నప్పుడే మా నాన్నగారు ఆ ఊరికి RCM రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు వచ్చేసి మా నాన్న వాళ్ళకి కొంత సహాయం చేసేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు దుప్పట్లు, పాలపిండి అట్లాంటివి రకరకాలవి ఇచ్చేవాళ్ళు. ఇస్తున్న కారణాన్ని బట్టి వాళ్ళు ఆ చర్చికి వెళ్ళేవారు. అంతేగాని విశ్వాసం ఏం లేదు, అన్నీ చేస్తున్నారు. చిన్నప్పుడే నన్ను పుట్టినప్పుడే మా నాన్న శ్రీశైలం ప్రాజెక్టులకు తీసుకెళ్ళి అక్కడ మా నాన్నకి చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాడు. సరే, చిన్నగా అట్లా ఇట్లానో ఆ ప్రాజెక్ట్లో ఒక వర్క్ దొరికింది, ఫిట్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు మేము పుట్టింది ప్రకాశం జిల్లా. మా నాన్న తీసుకెళ్ళింది అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ దోమల పెంట అని ఉంటుంది ఒకటి. పెంటలంటే అది కొన్ని మేకలు అవి అని తీసుకొచ్చి ఒక రాత్రి పూట పడుకోబెడతారంట. అక్కడ ఒక 4 కూడుకున్నారు కూడా, అది ఒక పెంట పెడతారు, ఈగల పెంట, దోమల పెంట అని. అక్కడ మా నాన్న తీసుకొస్తే దాని పేరు 5 పలకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్టులో జీవించేవాళ్ళం. అయితే నేను కూడా చిన్నప్పుడు అక్కడ 1వ తరగతి నుంచి చదివేవాడిని. అయితే చదువుతూ మరి చిన్నప్పుడు మా నాన్నగారు ఫుల్ డ్రింకర్, చాలా బాగా తాగుతాడన్నమాట. అక్కడ శ్రీశైలంలో ఎవరుంటారంటే ఈ స్వాములు, మహర్షులు ఈ గడ్డాలు పెంచుకొని బంగ్యాకు తాగుతూ అక్కడ చెట్ల కాడ అక్కడక్కడ ఉండేవాళ్ళు. మా నాన్న కూడా వాళ్ళలో కలిసిపోయేవాడు, బాగా తాగి అక్కడే పడుకుండేవాడు. కాబట్టి చిన్నప్పుడు ఆయనకు వచ్చేది, ఆయన జీతం నెలకు 72 రూపాయలు. ఇప్పుడు ఒక 60 సంవత్సరాల క్రితం 72 రూపాయల జీతం. ఆ 72 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు దేనికి? సారాయికి. 2 రూపాయలు దేని ఖర్చు పెడతాడు ఇంట్లో? కాబట్టి మాకు తిండికి అన్నం ఉండేది కాదు. కాబట్టి నేను ఒక్కడినే పిల్లవాడిని. అప్పుడు దాదాపు 2వ తరగతితో చదువుతా ఉన్నాను. ఇంకో పాప ఉంది, మా చెల్లి, ఆమె ఇంకా పాలు తాగుతుంటుంది. కాబట్టి చిన్నప్పుడు ఈయన తాగుడు వల్ల మాకు ఇంట్లో అన్నం ఉండేది కాదు. అనేక సార్లు ఇక మా అమ్మ బాబుకు అన్నం లేదని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంటికి ఆ స్కూల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిచిపోవాలి. సరే, నేనేం చేస్తానంటే రోజు నడిచి వస్తామండి. ఒకరోజు ఏమైందంటే మా అమ్మ ఇంటికి వచ్చేసరికి అన్నం వండి పెట్టేది. ఎట్లా వండి పెట్టేది? ఇంట్లో డబ్బులు ఉండవు కాబట్టి, మా నాన్న ఇంటికి రాడు కాబట్టి బయట పక్కన ఎవరన్నా దగ్గర బియ్యం అవి తీసుకొచ్చి అన్నం వండి పెట్టేది. తినేసి వెళ్ళిపోతా ఉన్నా. ఎన్ని రోజులని ఇస్తారు పక్కింటి వాళ్ళు? 1 వారం రోజులు ఇచ్చిన తర్వాత మానేశారు. నేను ఇంటికి వస్తే అన్నం లేదు. ఇంకేం చేయాలి? ఇక నీళ్లు తాగి వెళ్ళిపో నాన్న అని చెప్పింది. నీళ్ళు తాగేసి
మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని. మరుసటి రోజు అనుకున్నాను, ఇంక మధ్యాహ్నం వచ్చింది, ఇంటికి పోయినా మళ్ళీ నీళ్ళు తాగరావటమే కదా, అందుకని ఇక్కడే అక్కడ పక్కనే మా స్కూల్ పక్కనే రామాలయం అని ఒకటి ఉంటుంది. అక్కడ పిల్లలందరూ వెళ్ళి క్యారేజ్ తీసుకొని, అక్కడ కొలాయిలు ఉంటాయి, మరి అందరూ అన్నం తిని వెళ్తారు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిగా నాకు క్యారేజ్ ఉండేది కాదు. అందరిని అడిగేవాడిని, అరే కొంచెం అన్నం పెట్టంటే ఎవరు పెట్టేవాళ్ళు కాదు. మా అమ్మ అరుస్తుందిరా అని చెప్పి అందరూ అప్పుడు కొలాయి దగ్గరికి వెళ్ళి బాగా నీళ్ళు తాగేసి నేను రాసుకుంటూ ఉండేవాడిని. మా నాన్న ఎంత తాగుపోతైనా 2-3 రోజులకు నేను గుర్తొచ్చి ఎక్కడున్నాడు పిల్లవాడని మత్తు దిగినాగా చూసుకుంటూ ఎత్తుకుంటూ వచ్చేసాడు. నేరుగా రామాలయం దగ్గరికి వచ్చాడు. అందరూ అన్నం తింటున్నా, తన కొడుకు అన్నం తినడం లేదు. చూశాడు, అరే వీడికి అన్నం ఎందుకు లేదు, అందరూ తింటున్నారు. నేను అడగడం కూడా చూశాడు. వచ్చి దగ్గరికి వచ్చేసాడు. నేను నీళ్ళు తాగేది చూశాడు. మళ్ళీ పోయి చదువుకునే చూశాడు. వెంటనే ఎత్తుకొని బోరుని ఏడ్చి ఇంటికి తీసుకొచ్చి అన్నం అదంతా తీసుకొచ్చి వండేసి పెట్టేసిపోయాడు. ఇట్లా ఉన్నప్పుడు చిన్నగా నేను ఇక మా నాన్న క్రమశిక్షణ లేదు కాబట్టి నేను కూడా అల్లరి చిల్లరి పిల్లలతో తిరగడం ఎక్కువైపోయింది. వాళ్ళతో తిరిగి వాళ్ళతో ఎక్కువగా అల్లరి ఎక్కువైపోయింది. వాళ్ళు పెట్టకపోతే వాళ్ళని కొట్టి తినేసేవాడిని. వాళ్ళ సారు చెప్పి నన్ను కొట్టించేవాడు. ఇట్లా ఉండేది నా చిన్న బాల్య జీవితం. అప్పుడు ఆఖరికి నేను 5-6 తరగతులకు వచ్చేసరికి ఎట్లయిపోయినంటే సారోళ్ళనే కొట్టేటట్టయినా. సారోళ్ళు ఏమన్నా అన్నారనుకో, అప్పుడు ఇలాంటి పెన్నులు కాదు, ఒక పాలి ముక్క ఉండేది, అది వెనక్కి తీసి ఇట్లా గుద్దేసి ఇంటికి వచ్చేటవాడిని. ఇంటికి వచ్చేవాడు, మీ బాబు ఇట్టు చేసాడు అని చెప్పి. మా నాన్న తాగి వెళ్ళిపోయి కొట్టేవాడు. ఇది నా పరిస్థితి. సరే అట్లా అయిపోయిన తర్వాత ఇంకా శ్రీశైలంలో అక్కడ అయిపోయిన తర్వాత శ్రీశైలం దేవస్థానంలో 6వ తరగతిలో చేర్చి అక్కడ 10 వరకు చదివాను. అల్లరి చిల్లగా తిరిగేసి చదవడం లేదు. పిల్లలకు హాస్టల్లో ఉండేవాడిని, కొట్టేవాడిని అందరినీ. అక్కడ బయపిచ్చేసి డబ్బులు తీసుకునేవాడిని. ఆ డబ్బులు తీసుకొని సినిమా హాల్కి వెళ్ళిపోయాడిని. ఎప్పుడు వెళ్ళేవాడిని? సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. ఎంత దూరం వెళ్ళేవాళ్ళం? 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. నైట్ 6వ తరగతి 8వ తరగతి అప్పుడు నడిచి సినిమాకి వెళ్ళి వచ్చి కూర్చుండేవాడిని. సారోళ్ళ దృష్టిలో వీడు ఇంకా 10th క్లాస్ వస్తుంది, 10th క్లాస్ వస్తే వీడు ఫెయిల్ అయిపోతాడు కనుక వీడు ఉండడం వల్ల చెడ్డ పేరు వస్తుంది స్కూల్కి అని చెప్పేసి మా నాన్న పిలిపించారు ఒకసారి. అంతకుముందు పిలిపించకముందే నేనేం చేశాను, మా నాన్నకి డబ్బులు ఎక్స్కర్షన్ వెళ్తున్నామని చెప్పేసి డబ్బులు తీసుకొని వేస్ట్గా ఖర్చు పెట్టడం, అందరినీ కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటే నేను లేను, బయట ఉన్నాను. హాస్టల్కి వచ్చాడు మా నాన్న. వచ్చి చూసి మా అబ్బాయి ఎక్కడ అంటే ఇట్లా అయిపోయినాడు అని చెప్పేసి అల్లరివాడు మీ వాడిని తీసుకెళ్ళండి, మా స్కూల్లో పనికిరాడు, వేస్ట్ ఫెలో అని చెప్పేసింది. సరే అని చెప్పేసి ఇక మా నాన్న భలే కోపం, ఆయనకి తాగడమే కాదు కోపిస్ట్ కూడా. ఆ రోజు ఉదయాన్నే అక్కడ ప్లేయర్లో నిలబడి ఉంటే స్కూల్ దగ్గరికి వచ్చాడు. ఇక కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను జుట్టు పట్టుకొని బయటికి తీసుకుని వచ్చి చెప్పు తీసుకొని పటా నెత్తిని కొట్టేసి, సార్ వీడు నా కొడుకు కాదు, వీడు చచ్చిపోయినాడు అనుకుంటాం, వీడు మార్గంలోకి వస్తేనే అప్పుడు నేను లేకపోతే మీకు వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేసి వార్డెన్ చెప్పేశాడు. వార్డెన్ భలే కొట్టేవాడు నన్ను. ఇదంతా అవమానం పోయింది నాకు. ఇంకేం చేయాలని చెప్పి మా నాన్న ఇట్లా కొట్టేసరికి నాకు ఎవరు కొట్టినా నేను ఎప్పుడు ఏడ్చేవాడిని కాదు. మా నాన్న అంతమందిలో చెప్పు తీసుకొని కొట్టడం వల్ల నాకు చాలా బాధేసి సరే ఇప్పుడు ఏం చేయాలి, చదవకుండా మానేసేటని వెళ్ళిపోదామా లేకపోతే వెళ్ళి మా నాన్న దగ్గర క్షమాపణ కోరుకుందామా అని రెండే పడినాయి. సరే ఎందుకైనా మంచిది, ఇప్పటి నుంచి జీవితం మార్చుకుందామని చెప్పి ఎందుకు ఒక ఆలోచన కలిగి మా నాన్న వెళ్తున్నాడు నాకు చెప్పకుండా బస్ స్టాండ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళా. బస్సు ఎక్కుతున్న వాడిని నేను వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను. నాన్న నన్ను క్షమించు, ఇంకెప్పుడు అట్లా చేయను అంటే అక్కడ తన్నాడు నన్ను కాళ్ళ మీద, తల మీద తన్నితే కింద వచ్చి పడినాను. ఇంకా అయిపోయింది, నాకు ఇంకెవరు లేరు కదా, ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఇక చదువుదామా, అక్కడే గంగ ఉంది కృష్ణా నది, అక్కడ చనిపోదామా చదువుదామా, ఈ రెండు పడినాయి.
సరే ఎందుకైనా మనం చనిపోవడం లేని ప్రయోజనం ఉంది, చదువుదామని చెప్పి తీర్మానం చేసుకుని అప్పుడు పట్టుకున్న పుస్తకాలు 10th క్లాస్లో. నేను పుస్తకాలు పట్టుకుని అందరు నవ్వేటోళ్ళు. నా మీద ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లాగా పెట్టుకునేవాళ్ళు. వీడు పాస్ అయితే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, ఇది ఒకటి 8వ వింత అనేవాళ్ళు. అంటే అంత క్లవర్ అనమాట. సరే ఎందుకు మరి అట్లనేదే బాగా చదివి కష్టపడి మొత్తానికి చదివి రాసి కొన్ని కాపీలు కొట్టి మొత్తానికి పాస్ అయినా. 10th క్లాస్ మాత్రం పాస్ అయినా. పాస్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కూడా చూసారు, వీడు ఎట్లా పాస్ అయినాడు, స్కూల్లో సెకండ్ నేనే. పెట్టిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినారు. ఇక్కడ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తారు, వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, సరే ఇక నేను పాస్ అయ్యాను. ఇక దేవుళ్ళకి అందరూ మొక్కేటవాడిని, మొక్కి అంతలక వెళ్ళి మొక్కి అన్నీ చేసేవాడిని. సరే వాటికి కూడా ఏం లేదు, జీవం లేదని వాటిని కూడా తిరస్కారంగా ఆ విగ్రహాలను కూడా తన్నేసి తొక్కేసి వచ్చేవాళ్ళం అందరం. ఇవి దేవుళ్ళు కాదు, ఎవడు లేడు, ఎవడు లేడు, దేవుడు ఉంటే నేను ఎందుకు పాస్ అయితే అసలు ఫెయిల్ కావాలి కదా అని అనుకునేవాడిని. 10th పాస్ అయినాను, ఇంటర్మీడియట్ పాస్ అయినాను. ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా యంగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు సినిమాలు ఎక్కువైపోయినాయి. సినిమాలు ఎక్కువైపోయి సినిమా యాక్టర్లందరూ మిమిక్రీ చేసేటవాడిని. సినిమా యాక్టర్ మిమిక్రీ చేస్తుంటే నా ప్రోగ్రాం ఉండేది. శ్రీరామనవమి వచ్చిందంటే నా ప్రోగ్రాం ఊర్లో ఉండేది, మిమిక్రీ ప్రోగ్రాం. అట్లా డ్రామాలు అన్నీ చేస్తున్నప్పుడు ఆ విధంగా సాగిపోతుంది. సరే అది అయిపోయింది. బిఏ చదువుతున్నా మార్కాపురంలో. డిగ్రీ వరకు వచ్చాను. అప్పుడు ఏం చేస్తానంటే ఆ డిగ్రీ కూడా చదువుతున్నాను, డ్రామాలు వేస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే ఆ దారిని వెళ్తూ ఉంటే మార్కాపురం పెద్ద బస్ స్టాండ్లో ఆ గ్రౌండ్ ఒకటి ఉంది, అక్కడ మంచి మ్యూజిక్ వినపడుతూ ఉంది. మ్యూజిక్, తబలాలు, కంజర్లు, తర్వాత ఈ హార్మోనియం అంతా వినపడుతుంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకని ఏంటా అని చూస్తే అక్కడ ఒక క్రైస్తవుల యొక్క ఒక సభ జరుగుతూ ఉంది. అక్కడికి పోయాను నేను మ్యూజిక్ కోసం పోయి 2 పాటలు పాడిన తర్వాత ఒక ఆయన వచ్చినాడు, దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే ఒకే ఒక మాట అన్నాడు, నీవు పాపివని గ్రహించావా? ఒక ప్రశ్న వేశాడు. నీవు పాపివని గ్రహించావా? ఈ పాపం వల్ల జీతం ఏంటో తెలుసా? మరణం ఉంది. పాపం అంటే ఏందో చెప్పాడు, మరణం అంటే ఏందో చెప్పాడు. ఇది ఎవరు తప్పించుకోవాలని చెప్పాడు, తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉందని చెప్పాడు. ఆ మార్గమే యేసు ప్రభుని సిలువను గురించి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే నాకెందుకో అదంతా నా జీవితం అనిపించింది. నా కోసం ఇంకొక ఆయన చనిపోవడం ఏంటి, కొట్టించుకోవడం ఏంటి, గుమ్మేపించుకోవడం ఏంటి అని మనసు పెట్టి వింటా ఉంటే అప్పుడు ఈ మాట రోమా 6:23 ఆయన చెప్పడం జరిగింది. పాపంలో వచ్చే జీతం మరణం, ఎలైనగా దేవుని యొక్క కృపావరం క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ మాట చెవున పడేసుకున్నాను. ఇక వాళ్ళను ఎవరైనా ఈ పాపం విడిపించాలంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించాడు, ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాం, నీకు నరకం లేదు, నీకు ఇంకా ఏమి లేదు, నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డ అవుతావు, నీకు చదువు వస్తుంది, నీకు జ్ఞానం వస్తుంది అంటున్నాడు. నాకు చదువులో ఇంకా వెనకబడిన చదువు రావాలని చెప్పేసి చేయితేసిన ఒక కార్డు ఇచ్చారు, మీ అడ్రస్ రాయండి, మీ పేరు రాయండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని రాశాడు. అది తీసుకుని ఇంట్లో వచ్చాను, లోపల పెట్టాను. మరుసటి రోజు సినిమా పోయినా. దాని గురించి నాకేం తెలియదు. కార్డు అయితే లోపల పెట్టుకున్నా, నాకేం తెలియదు. అట్లా నీకు మళ్ళీ కంటిన్యూ పాపం. బీడీలో చేరా, బీడీలో తరలుబాటు చేశా. అక్కడ ఒక బ్రదరు నోవహ్ బాబు అని లెక్చరర్ ఉన్నాడు. ఆయన క్రిస్టియన్, ఆయన బక్సింగర్ సావాసం. ఆయన మాకు బోధిస్తూ ఉన్నాడు. నేను పాడడం, మిమిక్రీ చేయడం అన్నీ చూసి ఆయన ఏం చేశాడంటే, బాబు నువ్వు ఒకసారి ఆఫీస్ రూమ్కి రా అన్నాడు. లోపలికి వెళ్ళాను. అప్పుడు చెప్పాడు, నీకు దేవుడు చాలా వరాలు ఇచ్చాడు, నీ వరాలను నీ కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని ఎందుకు ఉపయోగించవును, ఇట్లానే చనిపోతావా అని ఆయన క్లాస్ తీసుకున్నాడు. నాకెందుకు సార్ ఇవన్నీ, నాకు వద్దు అని చెప్పేసి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత డ్రామాలు వేయడం చేస్తాం. ఒకరోజు 1984 సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున శ్రీరామనవమి పండుగ రోజున రామాలయంలో అక్కడ పెద్ద డ్రామాలు వేసి రిహార్సల్, దానికంటే 7 రోజులు రిహార్సల్ చేసి అలసిపోయి డ్రామా వేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకొని ఉన్నాను.
శ్రీశైలం ప్రాజెక్టులో ఆ కొండల ప్రాంతంలో మా ఇల్లు ఉండేది. ఇంటికి చుట్టూ పెద్ద ఒక 2-3 ఎకరాల తోట ఉండేది. ఆ తోటలో మా నాన్న వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇనుము, తర్వాత పైపులు, ఇంజన్స్ అన్నీ లోపల ఉంటాయి. పడుకున్న అర్ధరాత్రి అలసిపోయి వచ్చాను. మా నాన్న ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు అప్పుడు, ఎందుకంటే ఈవిడ ఇంట్లో ఉండడు, ఎప్పుడు బస్ స్టాండ్లో పడుకుంటాడు. అందుకని మా కానీ నేను ఎప్పుడు వచ్చినా మా అమ్మ రెడీగా అన్నం తీసుకొని వచ్చి పెట్టి తిన్న తర్వాత పడుకుంటుంది. సరే, ఆ రోజు కూడా అట్లానే వచ్చి పడుకున్నాను హ్యాపీగా. మంచి వెన్నెల రాత్రి, ఆ యొక్క చల్లపూట, ఆ వేసవి కాలంలో చల్లటి గాలికి అలసిపోయిన దేహంతో అన్నం తినదు హాయిగా డ్రారే బనీను ఉంచుకొని నిద్రపోతూ ఉన్నాను. ఇట్లా పెట్టుకొని పడుకొని నిద్రపోవడం నాకు అలవాటు. అయితే ఆ రోజు అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ కొండ కోణంలో ఎక్కడి నుంచిందో ఏముందో కానీ ఇంత పెద్ద తాసుపాము వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నా మంచం దగ్గరికి వచ్చింది. మంచం దగ్గరికి వచ్చి మంచం ఎక్కదు అని అంటారు కానీ మంచం ఎక్కింది. అది ఎక్కి ఎక్కడెక్కడ తిరిగిందో నా కాలు మీదకి ఎక్కి ఇక్కడికి వచ్చి నా పొట్ట మీదకి వచ్చి ఈ గుండె మీద చుట్టుకొని ఇట్లానే పండుకొని పడగెత్తుకొని ఉందంట. మేము అప్పుడు చిన్న కుక్క పిల్లని పెంచేవాళ్ళం. పగలంతా విడిచిపెట్టేస్తాం, రాత్రిపూట కట్టేసి పాలు పోసేవాళ్ళం. ఈ కుక్క పిల్ల చూసింది, రాత్రి వదిలిపెట్టాం కాబట్టి ఇది ఇట్లా ఎత్తుకునేసరికి గౌ 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 అని వస్తూ ఉంది. అదేమో బస్ అంటుంది. ఇట్లా ఎన్నిసార్లు జరిగిందో నాకు తెలియదు కానీ నిద్రపోతున్నా. ఆఖరి దానికి చేత కాలేదు, విశ్వాసం గల జంతువు కాబట్టి మా నాన్న లోపల పడకుండా తలుపుని గీరుతూ ఉంది. అట్లా గీరుతూ ఉంది. మా నాన్న అర్ధరాత్రి పూట లేచి దొంగలేమని వచ్చారా కుక్క మురుగుతుందని ఇంతప్పుడు టార్చ్ తీసుకొని లేసుకొని నా దగ్గర రాలా, మొత్తం తోటలోకి వెళ్ళిపోయినాడు. అక్కడక్కడ అంతా చూసేసి ఇక అంతా అట్లా పాస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్దామని అట్లా గది లోపలికి పోతూ ఎందుకు ఆ టార్చ్ లైట్ నా మీద పడింది అంతే. ఇట్లా చూశాడు, ఇట్లా ఊగుతూ ఉంది. అది ఇట్లా ఉంది, ఊగుతూ ఉంది. మా నాన్నకు నోటి నుంచి మాట రాల, టార్చ్ లైట్ కింద పడిపోయింది. అట్లా అంటున్నారు, మాట రావట్లా. కన్న కొడుకు మీద కోడి దాసుపాము ఆటలాడుతుందంటే ఏంటి అద్భుతం చూసి వణుకు పుట్టింది దానికి. ఒక్కసారి మాట వచ్చి, బాబు నీ మీద పాముంది, లేయొద్దురా, కదలొద్దురా అంటున్నాడు. ఇట్లా పడుకునేవాడిని, కళ్ళు దసడు చూశాను అంతే. అది ఇట్లుంది, ఇట్లా అంటుంది, నాలుక అంటుంది. ఇట్లున్నప్పుడేమో చందమామ కనపట్టాలి, ఇట్లా పోయినప్పుడేమో చందమామ కనపడుతుంది. ఇట్లా అంటుంది అది. అక్కడేమో పాము గట్టిగా రేసరికి చుట్టుపక్కల అందరూ వచ్చారు, రౌండ్ చూస్తుండ్రు. కానీ నేను దానికి వెళ్ళి చూస్తున్నా, అది నాకెళ్ళి చూస్తుంది. అందరు ఏడుస్తున్నారు, పాముందని అంటుండ్రు. నా నిద్ర తెగిపోయింది. అట్లా చూసిన తర్వాత ఇంకేం చేసినంటే కళ్ళు మూసుకున్నా. ఒక స్వరం వినపడతా ఉంది. అదే స్వరం, పాపం వలన వచ్చే జీతం మరణం, నువ్వు మరణమైపోతున్నావు అనే ఒక స్వరం వచ్చింది. రాగానే కళ్ళు మూసుకున్నా. నేను చచ్చిపోతున్నా కదా, ఇంకెందుకు కదలడం, ఎందుకు లేయడం అని అట్లే కళ్ళు మూసుకున్నా. మళ్ళీ ఇంకో స్వరం, ఏలైనగా దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. అయితే నేను బ్రతుకుతానన్నమాట. నాకు ప్రార్థన రాదు, ఎప్పుడు చర్చిలకు వెళ్ళేది కాదు. కాబట్టి కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకున్నా. మొట్టమొదటి ప్రార్థన అది. పెదవులు కూడా కదిలియడంలే, పెదవులు కదిలిస్తే అన్న కాటేస్తుందేమో భయం. అందుకని కళ్ళు మూసుకొని యేసు ప్రభు అని లోపల అనుకుంటున్నా. ప్రార్థన రాదు, ఇంకా యేసు ప్రభు అంటున్నా అంతే. ఆ మాటలోని, ఆ నామంలోని, ఆ పేరులోని శక్తి ఎంత గొప్పదో నాకు అప్పుడు అర్థమైంది. యేసు ప్రభు అన్నానంతే, ఇంత పడగా ఇట్లా ముడుచుకుంది, సంకలేరు దూరి ఇక్కడ నుంచి జర పోతూ ఉంటే నా ఒళ్ళు వెంట్రుకలను నిక్కుపడుచుకొని నేను బ్రతికినో సచ్చే నాకు అర్థం. నేను మాత్రం ఇట్లనే ఉన్నా, అదేమో పోతూ ఉంది. మా వాళ్ళందరూ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు కానీ ఒక్కడు కూడా కట్టి తీసుకుని కొట్టలే. కొడితే ఏమైంది, ముందు పోయలేదు నా తలకాయ. వాళ్ళ భయం,
నేనేమో కదలడం అది వెళ్ళిపోయింది, సర వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి మా అత్తమ్మ ఉంది, మా అమ్మ, వీళ్ళిద్దరు వచ్చి మీద పడ్డారు నా మీద. చనిపోయినాడు అనుకుని తీర్మానం చేసుకున్నా, కదలడం లేదుగా, అట్లనే చూస్తున్నా. అప్పుడు లేచి కూర్చున్నా. అప్పుడు అర్థమైంది వాళ్ళకు ఇంకేం కాలేదేమో. వేపాకు తీసుకొచ్చి నమిలిచ్చారు, చక్కెర తీసుకొచ్చి పోసారు, దాని రుచి దానిగా ఉంది. అప్పుడు చెప్పా, నాన్న నేను యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి. అవునా అని చెప్పాడు. అది నా జీవితానికి, రక్షణ తీర్మానానికి తొలిమెట్టు. అప్పుడు నేను మరుసటి రోజు లేచి ఇక బైబిల్ చదవడం ప్రారంభించిన. తెలియని సత్యాలను దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, నా పాపమంతా చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకు నడిపించేవాడు ఎవరు లేరు. ఒకరోజు నేను ఇంకా బీఈడీ అయిపోయింది, ఒక స్కూల్లో టీచర్కి చేరాను, చేస్తున్నాను. అక్కడ ఒక రూమ్ తీసుకొని నేనే అన్నం వండుకొని నేనే చేసేవాడిని. ఆ తర్వాత ఇంకా ఆ ఊరికి బక్సింగ్ గారు ఫెలోషిప్ వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వచ్చారు, నా ఇంటి మీదనే వెళ్తున్నారు. ఆ రోజు ఈ వాక్యం చెప్పారు, జక్కయ్య యేసు ఎవరో చూడగోరేను. ఆ మాట ఆ రోజు నేను కూడా యేసు ప్రభు ఎవరు అని తెలుసుకున్న ఆశతో ఎదురు చూసి అక్కడికి వెళితే ఎవరు తెలియదు నాకు. అక్కడికి వెళితే అక్కడ కూర్చొని వాక్యం అంతా తిన్న తర్వాత నెక్స్ట్ అక్కడున్న పక్కనున్న బ్రదర్, హానోక్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, మన బెనర్జన్నకు తెలుసు ఆయన. ఆ బ్రదరు నా పక్కన కూర్చొని అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడండి, మీరు ఎక్కడ నన్ను గురించి వాళ్ళు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అరే ఈ సహవాసంలో నేనెవరో ఏంటో అందరూ తెలుసుకుంటున్నారే అని చెప్పేసి ఇక మరుసటి వారం నుంచి ఆ సంఘానికి వెళ్తూ ఉన్నాను. చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. అరే నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా నా జీవితంలో మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళి 1988 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలోనే ఒంగోలు ఎష్కోల్ ప్రార్థనా మందిరంలో బాప్తిసం తీసుకోవడం జరిగింది. నేను మా తమ్ముడు, ఇందాక చెప్పానే ఎద్దుపుడు చనిపోయాడని, ఆ తమ్ముడు నేను ఒకేసారి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక నాకు మరి జాబ్ రాలేదు. అయితే మా నాన్న వాళ్ళు వీడికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అప్పుడు నా మన సహవాసంలో ఎవరో తెలియదు, మాకు తెలిసిన బంధువులు ఒకరు ఉంటే వాళ్ళ ఇంటికి వాళ్ళని పెళ్ళికి సెట్ చేశారు. ఆమె ఆర్సీఎంఏ, నాకే తెలియదు, ఆమెకి ఇంకా తెలియదు యేసుప్రభు గురించి. ఇంకెట్లా చేయాలి అని చెప్పేసి ఇంకా భయంకరం. నేను ప్రార్థన చేసుకుంటే ఆమె సినిమా పోదామంటుంది. ఇంకెట్లా చేయాలి? నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఆమెకి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. నేను ఆమె కొరకు ఏం చెప్పకుండా 1 సంవత్సరం అంతా ప్రార్థన చేశాను కన్నీటితో. ఆమె మారు మనసు పొందింది, రక్షణ పొంది తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకుంది. ఇంకా తర్వాత పెళ్లి చేసుకున్న మరుసటి సంవత్సరమే జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన మరుసటి సంవత్సరమే పెద్ద అబ్బాయి పుట్టాడు. ఇక అట్లా జరిగిపోతూ ఉంది. ఆ విధంగా మా జీవితంలో కొనసాగుతున్నది. ఇక తర్వాత యేసుప్రభువు నమ్ముకున్నాక ఇక మందిరాన్ని వదిలిపెట్టలేదు. మందిరం గురించి ఎక్కడ నేను ఏ ఊర్లో నేను జాబ్ చేస్తానో ఆ ఊర్లోనే ఉండేవాడిని. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయే లోపల ఒక మందిరం కట్టేవాడిని, ఒక సేవకుని పెట్టేవాడిని, సంఘం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 3 మందిరాలు కట్టా, 3 మందిరాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మా జీవితంలో ఎన్నో ఇంకా సేవా జీవితంలో ఇంకా భయంకరమైన శోధనలు వచ్చినాయి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి శోధనలు. ఎక్కడికి పోయినా కానీ నన్ను ఏం చెప్పారు, కత్తి తీసుకొని వచ్చాడు, చంపని వచ్చాడు. ఇంకో చోట నన్ను ఆఫీసర్ల దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. ఈ స్కూల్ ఎంతైనా చూసుకోవాలి కానీ ఇక్కడ ఈ గ్రామాలని చెడిపేస్తున్నాడు అని చెప్పి పెద్ద పిటిషన్లు పెట్టేవాడు. ఈ సారు పిల్లల బియ్యం అమ్ముకుంటున్నాడు, వీడు దొంగోడు అని చెప్పేసి పెట్టేశారు, అన్నీ పెట్టారు. అయితే అన్నిట్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఒక ఊరిలో సువార్త చేస్తూ అక్కడ ఆ ఊరికి ఎవరిని రానివ్వరంట. యేసుప్రభు అంటే ఆ ఊరికి రానివ్వరు, కట్టెలు తీసుకొని తరుముతారు అక్కడికి పోతే.
వల్ల వస్తే ప్రాబ్లం లేదు, రావచ్చు. ఆ యేసు ప్రభు అంటే వస్తే రాను. అయితే దేవుడు యెషయా గ్రంథం 58:12 ప్రకారంగా చదవండి. యెషయా గ్రంథం 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములలో నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దాన్ని బాగు చేయువాడవనియు దేశములలో త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడిన నాకు వాగ్దానం ఇచ్చి ఆ ఊరికి నన్ను పంపించాడు. ఏ ఊర్లో అయితే క్రైస్తవుని కొట్టి తరుముతున్నారో ఆ ఊరికి నన్ను పంపన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళి ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకొని ఇక ఉదయకాలమే ఆ రూమ్ ఒక బ్యాంక్ ఆఫీసర్ది. ఆ రూమ్లో లోపలికి పోయేసరికి ఒక మూలన గర్భగుడిలో అన్ని దేవతల ఫోటోలన్నీ ఉన్నాయి. అది ఒక గది పెట్టుకున్నారట. మా మిస్సెస్, మా పెద్ద బాబు, చిన్న బాబు ఉన్నారు. 2 బాబులు ఉన్నారు. అప్పుడు వీళ్ళు 2 ఇంకా ప్రశాంత్ ఇంకా పుట్టలేదు. అక్కడ పోయిన తర్వాత ఆ పిల్లలు ఉంచుకొని ఈమె భయపడేది ఆ విగ్రహాలన్నీ చూసి. ఏం కాదులే, వాళ్ళు ఇక్కడ లేరు కదా, ఒక ముసలామె కదా ఉంది అని ఆ దేవతలని అడు దిబ్బెట్టేసిన. అడు తిరగండి అని గుడ్డ కట్టబడేసిన. గుడ్డ పడేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాం. ఆ పక్క గదిలో ఆ బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ ఉండేది. భయంకరమైన పూజారుల వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే ఆ ఊరికి పూజారుల వాళ్ళే. బ్యాంక్ ఆఫీసర్ అతను. ఈ అమ్మ అక్కడ ఉండేది. ఆమె ఏం చేసిందంటే తెల్లవారుతో కంజర కొట్టి పాటలు పాడుతూ ఉంటే ఆమె నిదానంగా వచ్చి ఆ గది దగ్గర తలుపు దగ్గర కూర్చొని చెవు పెట్టేది, వినేది అనమాట. వింటూ ఉంటే ఆమెకి ఎందుకో నేను వాక్యం చెప్తా ఉంటే విని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసింది. ఏమని తెలుసా? అరే బాబు, మన ఇంటికి వచ్చిన సారు చాలా మంచోళ్ళలాగా ఉంది, యేసయ్య గురించి చెప్తున్నాడు. యేసయ్య ఎవడు వాడు, ఎందుకు వచ్చాడు? అట్లయితే వాడు రూమ్ ఇచ్చేవాడిని కాదు కదా అంటే మంచోళ్ళైనా లేదు, నేను రేపు వారంలో వస్తున్నాను, వాడు కథ ఎందుకు తెలుసుకుంటాను అన్నాడు. ఏం చేస్తాడు, ఇల్లు కాల్ చేయమంటాడు అంతే కదా అనుకుని నేనా సరే. ఆ రోజు వచ్చి మరుసటి వారం వచ్చాడు. వచ్చి నేరుగా నీళ్ళు కాలు కూడా కడుక్కోకుండా వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా నువ్వు మాకు ఏందో చెప్తున్నావంట, యేసుప్రభు మతంలో దించుతున్నావంట, అదంట ఇదంట అని చెప్పాడు. నేనేం చెప్పలేదండి, మేము ప్రార్థన చేసుకుంటున్నాము. ఆమె విన్నది యేసుప్రభు గురించి. అయినా మీరు బ్యాంక్ ఆఫీసర్ కదా, మరి యేసుప్రభు గురించి తెలియదా మీకు అని అన్నా. అంటే ఆయన ఏం చేశాడు, అట్లనా సరే కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్తానే కానీ వేద మహర్షి రాసినటువంటి వేద వ్యాసాలు మొత్తం నాకు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క పురాణాల గురించి చెప్తాను, ఇతిహాసాల గురించి చెప్తాను. ఎంతసేపు చెప్పాడు తెలుసా? రాత్రి 11 గంటల దాకా చెప్పాడు. నాకు మెదలకుండా విన్నా. ఎన్ని ఆయన పాపం అలిసిపోయాడు. ఇంకా అలిసిపోయి ఇంకా నేను ఒక 5 నిమిషాలు చెప్పమంటారా అన్న. చెప్పండి సార్ అన్నాడు. ఏ గ్రంథంలో తీసుకొచ్చినా ఆ గ్రంథం శ్లోకాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభు క్రోడీకరించి చెప్పేసిన. అప్పుడు చెప్పా. నేను ఎంతవరకు చెప్పాను తెలుసా? తెల్లారుజాము 4 గంటల దాకా చెప్పిన. ఆయనకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, మా ప్రసంగం పక్కన కూడా నిద్ర లేదు. పెద్ద చర్చ అయిపోయింది ఆడ. ఆఖరికి ఏం తెలిసింది తెలుసా? నేను ఒకటే మాట చెప్పు, సార్ మీరు వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన దేవుడు ఎవరు? యాజ్ ఎడ్యుకేట్ యూ హ్యావ్ టు నో ద ట్రూత్. నువ్వు సత్యాన్ని తెలుసుకో, గుడ్డిగా నమ్మొద్దు, నేను చెప్తున్నా నమ్మొద్దు. గ్రంథాలు పరిశీలించండి, గ్రంథాలు క్రోడీకరించండి. పాపం లేని దేవుడు ఎవరు ఉన్నారు చెప్పండి నాకు అని చెప్పిన. నేను ఇప్పుడు నమ్మడానికి రెడీగా ఉన్నా. పాపము లేకుండా ప్రేమ ఉన్న దేవుడు, చచ్చిపోయిన ప్రతి లేచిన దేవుడు, మృత్యుందైన దేవుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి, ఆధారాలు ఏమన్నా చెప్పండి అని చెప్తే ఆయన నోట మాట రాలేదు. చెప్పండి, యేసు ప్రభు పాపము లేని దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మంలో పాపం, కాబట్టి నోరులో కపటం లేదు, జీవితంలో పాపం లేదు, ఎక్కడ పాపం లేదు. పాపం లేని పరమాత్ముడు, పాపరహితుడు. పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టాడు. ఆయనే మానవులకు పాప రక్షకుడు అని చెప్పా.
ఆయన ప్రేమించేవాడు, ప్రేమ కలిగి ప్రాణం పెట్టినవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? చచ్చిపోయి బ్రతికిలేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని నీ గ్రంథాలను నీ డేట్లు వేసుకుంటున్నావే, ఇంకెవరు పురుషుడు లేడా చెప్పండి? ఈ విధంగా చెప్పడం మాట్లాడుతూ ఉంటే ఆయన నోట మాట రాలేదు. అప్పుడు ఏమన్నా తెలుసా, వాళ్ళ అమ్మకు పిలిచి, అమ్మ యేసు ప్రభు కూడా దేవుడే అన్నాడు. నేను ఒప్పుకోనండి అన్న. యేసు ప్రభు కూడా కాదు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పిపోండి అన్న. నువ్వు వెళ్ళొచ్చమ్మా ప్రార్థనకు అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సోల్. ఆ ముసలామ ఫస్ట్ దేవుడు నమ్ముకుందండి ఆ ఊర్లో. నేను అక్కడే కాపురం ఉంటున్నాను. ఇక ఆమె నమ్ముకుందని మా ప్రార్థన ప్రమోషన్ వరండాలోకి వచ్చింది. ఇంట్లో నుంచి వరండాలోకి వచ్చింది. వరండాల నుంచి వాక్యం చెప్తా ఉన్నా. ఆ ముందున్న ఒక స్త్రీ, ఒక సిస్టర్ ఉంది, యవనస్తురాలు. ఆమె ఎట్లాంటి సిస్టర్ అంటే సమరయ స్త్రీ. నేను చెప్తుంటే నన్ను ఎగతాళి చేసేది, నన్ను మీద కామెంట్ చేసేది. అయితే నేను ఉదయం లేచి వాళ్ళకి నమస్కారం చేసి, నమస్తే అండి అని చెప్పేటాను. వందనాలంటే తెలియదు వాళ్ళకి. నమస్కారం అండి అని చెప్పుకుంటూ పోతా బడికి. మళ్ళీ వచ్చేటప్పుడు బాగున్నారా, మీ పిల్లలు ఎట్లున్నారు, ఏం చదువుతున్నారని వాళ్ళకి చెప్పి, రెడ్డి గారు అక్కడ ఉంటారు వాళ్ళందరూ చెప్పి వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. రోజుకొకరికి వాక్యం చెప్పాలి నా తీర్మానం. అట్లా చెప్తా వచ్చిన. ఒకరోజు ఆ సిస్టర్కి, ఆ ముందున్న సిస్టర్కి, సహోదరి గురమ్మ ఆమె పేరు, ఆమెకు వాళ్ళ భర్త కొట్లాట వచ్చేసింది. ఆమె వెళ్ళిపోయింది, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి చచ్చిపోదామని తీర్మానం చేసుకుని వెళ్ళిపోయింది. రోజు వింటున్న వాక్యం, ఒకవేళ నీకు నీవే చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే నిత్య నరకము తప్పదని ఒక రోజు విన్నది. అక్కడ ఆత్మహత్య చేసుకుందామని ఆ నదిలో దిగి చచ్చిపోవాలనుకున్న వ్యక్తి నేరుగా ఎంత స్పీడ్తో పోయింది అంత స్పీడ్తో వచ్చేసి వాళ్ళ ఇంటికి పోకుండా మా ఇంటికి వచ్చేసి, సార్ నాకెందుకో భయం అవుతుంది, చచ్చిపోదాం అనుకున్నా, ఎవరో నన్ను చచ్చిపోనివ్వలేదు, ఏంటి సార్ ఈ పరిస్థితి అంటే, యేసు ప్రభు నేను బలవంతం చేస్తుందమ్మా ఆ ప్రభు గురించి అని చెప్పి ఆ రోజు ఆమెకు వాక్యం సంపూర్ణంగా చెప్తే కన్నీరు కార్చి యేసు ప్రభు నమ్ముకుంది. ఆమె ద్వారా 10 మంది స్త్రీలు రక్షణలోకి వచ్చారు. అట్లా అందరూ ఒక్కొక్కరు వచ్చేస్తారు. ఇంకా పెద్ద గందరగోళం అయిపోయింది. ఏంటి ఇక్కడేంటి చర్చిలు వెళ్తున్నాయి, ప్రార్థనలకు వెళ్తున్నారు అని చెప్పి తాగి నా మీద భయంకరంగా కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళన్నా ఉండాలని నేనన్నా ఉండాలని ఒకటి తిరుగుతూ ఉన్నాడు మా ఇంటి చుట్టూ రాత్రి అంతా. ఏం చేయాలా? సిస్టర్స్ అందరు నమ్ముకుంది, బ్రదర్స్ ఒక్కడు రాలే. ఒక చోట ఆమెకు దయ్యం పట్టింది. ఆమె గురించి ప్రార్థన చేయడానికి అక్కడికి పోతే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ సిస్టర్స్ ఏమంటారు, ధైర్యం చెప్పాలా నాకు, వేరే ఉండండి కదా. వాళ్ళు ఏం చెప్తారు, అన్నవాడు భయంకరముడు అన్న, బయటికి పోతే చంపుతాడేమన్నా, ఇట్లనే వాళ్ళు ఏం కాలేమ్మా అని చెప్పేవాడిని. నాకు లోపల భయమే, ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ వెంటనే ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నా. వాడు ఇంటి మీదకి వచ్చాడు, ఇంటి బూతులు తిడతా ఉన్నాడు. ఈ స్త్రీలు వాళ్ళ భర్తలు, చూడు ఆ సార్ ఏమన్నా అన్నాడా, ఎవరైనా అన్యాయం చేశాడా, మొన్న అబ్బాయికి పైనుంచి కింద పడితే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడే, ఎవరు చూపిస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళందరూ వెళ్ళి ఆ తిట్టినోడు ఇంటి మీదకి వెళ్ళారు. వాడిని అంటే వాళ్ళు 10 మంది వచ్చారు, వీళ్ళు 10 అర్ధరాత్రి కూడా కర్రలు తీసుకున్నారు, కొట్టుకొని తలకాయలు వెళ్ళిపోయినాయి. ఇక కేసు పెట్టుకోవడానికి వెళ్ళిపోయారు. నేను చెప్పిన ఊరు కేసు పెట్టుకోవద్దండి, నేను వెళ్ళిపోమంటే ఊళ్ళ నుంచి వెళ్ళిపోతాను, మీరేం పెట్టుకోవద్దు అని చెప్పి. ఆ రోజు వాళ్ళందరూ బ్రదర్స్ అంటే సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకు వాక్యం చెప్తే వాళ్ళ తీర్మానాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆ గ్రామంలో 40 మంది రక్షించబడి బాప్తిసం తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. 40 మంది ఇప్పుడు బాప్తిసం తీసుకుని అక్కడ జరుగుతూ ఉంది. దేవుడా, నా ఒకడిని పట్టుకున్నారు, తాగుబోతాడు, పచ్చి తాగుబోతాడు. వాడిని పట్టుకొని మండల అధ్యక్షుడి దగ్గర తీసుకుపోయారు. సార్ వీడు సార్ మూలకారకుడు, ఆ సార్ దగ్గరికి పోయాడు, వీళ్ళ నాన్న పూజారి మందిరా తెచ్చా, గుడికి రాకుండా అక్కడే పోతున్నాడు సార్ అంటే వాడిని తీసుకొచ్చి కట్టేశారు. ఆడ వాడు పంచాయతీ పెట్టారు. ఏమరా అబ్బాయి, నీ పేరు చెన్నకేశవరావు, నువ్వు ఏం చేసావు, ఏం చేస్తాడు ఆ సారు, ఏం చేస్తావు, మనం ఎక్కడో ఉన్నవాడు వచ్చాడు, నువ్వు ఎందుకు పోయినవారు అంటే వీడు మేలకుండా ఎట్లే అంతమందిలో ఏం చెప్పడంలే, ఏం చేశాడు ఆ సారు, అంత నాశనం చేస్తున్నట్టు ఆ సారు అని చెప్పినట్టే. ఒక 10 నిమిషాలు నాక, సార్ నేను ఆ సార్ నన్ను ఏం చేయలే, ఆయన మంచి మాటలు చెప్పిండు, నా తాగుడు మానుకున్నా సార్.
అది కరెక్ట్, తాగుడు మానుకు వద్దానులే, ఆ చర్చలకి ఎందుకు పోయేది నువ్వు, మత మార్పిడి చేస్తున్నాడు అతను అని చెప్పి మొదలుపెట్టాడు. మళ్ళీ చెప్పినాడు, నిదానంగా చెప్తున్నాడు. సార్ ఇంకా చెప్పమంటారా అన్నాడు. చెప్పురా నీకేం జరిగింది చెప్పురంటే, ఆ సార్ కాడికి పోయి వాక్యం విన్నాక నా దరిద్రం లేదు సార్ అన్నాడు. అనేసరికి గురి ఏమిరా ఎట్లా అంటున్నావు అంటే, అవును చెప్పండి. మళ్ళీ ఆ సార్ దగ్గర పోయి ఆ బైబిల్ మానేసి మళ్ళీ తాగి మా భార్యను కొట్టమంటారా, మా నాయన కొట్టమంటారా, చెప్పండి మీరు చేయమన్నాడు. పోరా నువ్వేం నీ కథ నేను చూసుకోపోరా. వాడిని వదిలిపెడితే వాడితోటి 10 మంది వచ్చారు, వేసుకోవడం అనుకున్నారు. ప్రియులరా, ఇలాగా ప్రభు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. నా మీదకి ఎంతోమంది వచ్చారు. చూడండి, అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంది. నా రాత్రంతా భయపెట్టారు కొంతమంది. ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాక దేవుని వాక్యం ఆ రోజు చదువుతూ ఉంటే ప్రభునంట్లో ధైర్యపరిచాడో చూడండి ఒక మాట. 18వ అధ్యాయము 9వ వచనం. దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించచ్చు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఈ వాక్యం నన్ను బలపరిచింది. మళ్ళీ భయపడినా నేను ఆ రోజంతా. మళ్ళీ మరుసటి రోజు పోయి మళ్ళీ అందరికీ వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. ఎవరేం చేయలే. ఈనాడు అక్కడ వారిని ఆధారం చేసుకొని ఒక మందిరం కట్టబడింది, సేవ జరుగుతూ ఉంది. ఇప్పుడు అనేక మంది అక్కడ చేరుతూ ఉన్నారు. అన్ని జనాంగాలు అందరూ యేసుని నమ్ముకొని తిరుమది. కనుక ఇలాంటి కళలు ప్రభు ఆ జీవితంలో చేస్తూ వచ్చాడు. కనుక నాకు 3 కుమారులు. పెద్ద కుమారుడు వరప్రసాద్, ఆయన BSc నర్సింగ్ చదివాడు. మా చెల్లి కూతుర్ని ఆ అమ్మాయి కారణాన్ని బట్టి ఆ అమ్మాయినే మా బాబు చేయడం జరిగింది. ఆమె కూడా BSc నర్సింగ్ చదివింది. ఇద్దరు ఒక హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్స్ చేసేవాళ్ళు. దేవుని పిలుపు మేరకు వాళ్ళు సేవకు వచ్చారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వాళ్ళు సేవ చేస్తారు. మారుమూల గ్రామాల్లో ఎవరికి ఏం తెలియని భయంకర విగ్రహాల మధ్య సేవ చేస్తున్నాడు. ఆయన మీ దగ్గర కూడా వచ్చిండు అనుకున్నాను. కనుక తన కొరకై ప్రార్థన చేయండి. 2వ అబ్బాయి హానోకు, తను మారు మనసు పొందాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. తన కొరకు కూడా ప్రార్థన చేయండి. 3వ అబ్బాయి మీ దగ్గర ఉండే అబ్బాయి ప్రశాంత్. కాబట్టి వీరందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు కూడా ప్రభు కృపలో సేవలు ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ రీతిగా మరి బెనర్జన్న మాకు పరిచయం అయినాడు ఒక 7-8 సంవత్సరాల క్రితం మార్కాపూర్కి. ఆ పరిచయమైనప్పటి నుంచి ఎప్పుడు బెనర్జన్న వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం ఆయన కోసం. కాబట్టి ఆయన ద్వారా మేము చాలా ఆత్మీయంగా బల పొందినాం. మరి అదే సమయంలో మరి అల్పుడిన నన్ను కూడా అన్న మరి ఎంతగానో గౌరవించి ఇక్కడ తీసుకుని వచ్చి మీతో కలిసి ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం మీతో కలిసే ఈ భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనస్తున్నాయి. ఇచ్చిన సాక్ష్యం దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రేమ.